నమస్కారం, నేను మీ రేవంత్. సో మనం ఈ జూన్ 15-16 తారీఖుల్లో ఈ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నాం. రిజిస్ట్రేషన్ కోసం కిందున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుబ్బారెడ్డి గారు. నమస్తే విష్ణు గారు, చెప్పండి. సార్ సుబ్బారెడ్డి గారు, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక స్థల వివాదానికి సంబంధించిన వార్త గత 4-5 రోజుల నుంచి అన్ని టీవీ ఛానల్ రావడం జరిగింది. ఆల్రెడీ లోన్ల పైన ఉన్న ఒక ల్యాండ్ని ఎన్టీఆర్ కొన్నారంటూ కూడా వార్తలు రావడం జరిగింది. ఏంటి అసలు ఈ ల్యాండ్ వివాదం ఏంటి? ఈ ఇష్యూకి సంబంధించిన కంప్లీట్ ఎపిసోడ్ గురించి తెలియజేయగలరు సార్? ఈ స్థల వివాదం అనేది 1998లో స్టార్ట్ అయిందండి. సుంకో ఆటో అనే కంపెనీ, ఆటో లిమిటెడ్ అనే కంపెనీ, సిడ్బీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్, అలాగే కొన్ని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ అని ఒక 5-6 బ్యాంకుల దగ్గర నుంచి ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ తీసుకుంది. ఫైనాన్షియల్ ఫెసిలిటీస్ తీసుకునే తరుణంలో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మార్టిగేజ్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే అందరూ డైరెక్టర్స్గా ఉన్నారు. వాళ్ళు పర్సనల్ గ్యారంటీ అండ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాంకులకి. సో 1998 తర్వాత 2002-2003 టైంలో అకౌంట్ ఎన్పి అయింది. ఎన్పి అవడం అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అని అర్థం. అంటే వాళ్ళు డబ్బులు కట్టకపోవడం వల్ల, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది నాన్ పర్ఫార్మింగ్ అవ్వడం. ఆ తరుణంలో బ్యాంక్స్ కోర్టుని డిఆర్టీ, డెట్ రికవరీ ట్రిబ్యునల్ని ఆశ్రయించడం జరిగింది. అది ఆశ్రయించినప్పుడు కూడా దాన్ని ఎవరూ కంటెస్ట్ చేయలే. ఆ మ్యాటర్ని కంటెస్ట్ చేయకపోవడం వల్ల ఎక్స్పార్టీ ఆర్డర్ అనేది వచ్చింది. ఎవరి పేరు మీద? సిడ్బీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక స్టాట్యుటరీ బ్యాంక్, ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిన బ్యాంక్కి ఆర్డర్ వచ్చింది. ఏమని? మీరు రికవరీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు బై వే ఆఫ్ సెల్లింగ్ ద ప్రాపర్టీ. ఓకే. వచ్చినప్పుడు ఈ ల్యాండ్ ఇలా పెట్టిన తరుణంలో 2003 జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ ప్రాపర్టీని గీత అనే ఆవిడ దగ్గర నుంచి కొనడం జరిగిందండి. ఆయన సర్టెన్ సేల్ కన్సిడరేషన్ ఇచ్చి కొనడం జరిగింది. కొన్న తరుణంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆమె ఆయనకి ఇచ్చింది అని ఆయన కంటెక్షన్. బ్యాంక్ వాళ్ళ కంటెక్షన్ ఏంటంటే 98లోనే లోన్ తీసుకున్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ 4-5 బ్యాంకుల దగ్గర ఉన్నాయన్న పాయింట్ స్టార్ట్ అయిందండి అక్కడ. స్టార్ట్ అయినప్పుడు పోలీసులకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంక్కి సబ్మిట్ చేయడం జరిగింది. అది ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వడం జరిగింది. ఈ కేసులో కోర్టు ఏ డాక్యుమెంట్స్ని అయితే రిలై అయ్యి జడ్జిమెంట్ ఇచ్చిందో ఆ డాక్యుమెంట్స్ అయితే బ్యాంక్ ఫేవర్లో ఉన్నాయి. మెమరాండమ్ ఆఫ్ ఎంట్రీ అంటారు, మెమరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అంటారు. ఇవి బ్యాంక్ ఇంటర్నల్ డాక్యుమెంట్స్. ఇవి అంటే మనం బ్యాంక్ దగ్గర నుంచి ఏదైనా ఫైనాన్షియల్ ఫెసిలిటీ ప్రొక్యూర్ చేసుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ బ్యాంక్కి మనం ఇవ్వడం జరుగుతుంది. డ్యూలీ సైన్డ్, స్టాంప్డ్, గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ కట్టి సైన్ చేసి బ్యాంక్ వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ మీద రిలే అయ్యి 100% రిలే అయ్యి డిఆర్టీ రికవరీ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసుకోమని రికవరీ ఆఫీసర్కి కేసు సబ్మిట్ చేసింది. రికవరీ ఆఫీసర్ 2 ఫామ్స్ ఉంటాయండి, ఫామ్ 16, ఫామ్ 17 అని. ఫామ్ 16, ఫామ్ 17 ద్వారా అదే ప్రాపర్టీలు, ఈ ప్రాపర్టీ పలానా వాళ్ళ పేరు మీద దావా జరగడం జరిగింది, ఇదిగో ఆర్డర్ అని చెప్పి అంటించడం జరిగింది. అప్పుడు అలా అంటించడం ద్వారా తెలిసిందా లేకపోతే వేరే వాళ్ళ ద్వారా తెలిసిందా జూనియర్ ఎన్టీఆర్ గారికి? ఈ విషయం తెలిసి హీ అప్రోచ్ ద అథారిటీస్, బ్యాంక్ అథారిటీస్. బ్యాంక్ అథారిటీస్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది ఏంటి అనేది దెర్ ఈస్ నో డాక్యుమెంటేషన్ యాజ్ టు దాట్. ఆ తర్వాత ఆయన డిఆర్టీలో కూడా ఇంప్లీట్ పిటిషన్ వేశారు. నాకు దీని మీద ఈ విధంగా హక్కు వచ్చింది, నేను కొన్నాను, నాకు కూడా దీంట్లో ఇది ఉంది కాబట్టి ఇది చెల్లదు, స్టే చేయండి అని. త్రూ ఏ జీపీఏ హోల్డర్ కాల్డ్ కె రాజేశ్వరరావు. సరే, ఈ పేరు నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు చెప్తాను. 2012లో జరిగిందండి. 2013 మేలో అదే కె రాజేశ్వరరావు గారికి ఎన్టీఆర్ గారు ఆ ప్రాపర్టీ అమ్మేశారు. 2013లో అమ్మేశారా? 13లో అమ్మేశారండి. కె రాజేశ్వరరావు గారికి, కిల్లారి రాజేశ్వరరావు గారికి అమ్మేశారు. అంటే ఏదైతే మీడియా ఇప్పుడు చెప్తుందో ఎన్టీఆర్ గారు మోసపోయారనో లేకపోతే ఎన్టీఆర్ గారికి మోసం జరిగిందనో చెప్తున్నారో ఆ ప్రాపర్టీ ఆయన అమ్మేశారండి. కానీ ఇప్పుడు 2013లో ఆ ప్రాపర్టీస్
ఆ ప్రాపర్టీని అమ్మేశారని చెప్తున్నారు కదా. అవునండి. మరి 2019లో ఆ ప్రాపర్టీకి సంబంధించి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారంటూ కూడా ఇటువంటి వార్తలు ఒకటి పోలీసులు spread అవుతుంది. ఛార్జ్ షీట్ దాఖలు చేశారన్న మాట వాస్తవం అండి. ఆ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది దేని గురించి అంటే కొన్ని డాక్యుమెంట్స్ డూప్లికేట్స్ జరిగినాయి, కలర్ జిరాక్స్లు కాదు, స్టాంపులు, నకిలీ స్టాంపులు తయారు చేశారు, నకిలీ సంతకాలు పెట్టారు, స్టాంప్ పేపర్ మీద యాజ్ ఇట్ ఈస్గా ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ తయారు చేశారు. కలర్ జిరాక్స్లు కాదండి ఇవేమీ కూడా. అదే డాక్యుమెంట్ నెంబర్తో డూప్లికేట్ డాక్యుమెంట్స్ తయారు చేశారు ఒరిజినల్లా ఉండేలా. అందులో ఏది ఒరిజినల్ అని దర్యాప్తు జరుగుతుందండి, ఇంకా అది దర్యాప్తు స్టేజ్లోనే ఉంది, కంక్లూడ్ అవ్వలేదు. కాబట్టి పోలీసులు కంక్లూడ్ చేయని మ్యాటర్ ఇది. ఛార్జ్ షీట్ అయితే దాఖలైంది, అది నేను ఛార్జ్ షీట్ దాఖలు చేయడం వల్ల ఎవరో నేరం చేసినట్టు నిరూపణ కావడం కాదు. అది ప్రూవ్ చేయొచ్చు కోర్టులో, డిస్ప్రూవ్ కూడా చేయొచ్చు. డిస్ప్రూవ్ జరిగింది అంటే ప్రాపర్టీ బ్యాంకుకి రావచ్చు. ఒకవేళ ప్రూవ్ చేయడం జరిగింది అంటే బ్యాంకుని అయితే బయటకు వెళ్ళిపోమని చెప్పరండి, కోర్టు ఫర్దర్ పై కోర్టుకి వెళ్తారు. రైట్. అయితే ఈ ఇష్యూ బయటకు వచ్చాక ఏదైతే గత 4-5 రోజుల నుంచి ఇది మీడియాలో నడుస్తుందో ఈ వార్త, అంటే ఒక కామన్ మ్యాన్కి వస్తున్న డౌట్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక మంచి రాజకీయ నేపథ్యం గల కుటుంబము, ఒక మంచి సినీ నేపథ్యం గల, అంటే ఒక మంచి సెలబ్రిటీ స్టేటస్ ఉన్న పర్సను, అండ్ అంటే ఎంతమందినైనా సరే ఒక లీగల్ టీంని పెట్టుకొని ఆయన కేసును వాదించుకోగలరు. సో ఇన్ని విధాలుగా కూడా అంటే ఏ విధంగా చూసినా సరే అటు సినీ రాజకీయ నేపథ్యము, తర్వాత ఆయనకు పొలిటికల్గా మంచి ఫేవర్ చేసేవాళ్ళు, ఆర్థికంగా బాగా బలపడిన వ్యక్తి. సో అంటే పెద్ద పెద్ద లాయర్లను పెట్టి, ఢిల్లీ లెవెల్లో కూడా లాయర్లను పెట్టి ఆయన కేసు నడిపించుకోగలరు. అయినా సరే ఇంత చిన్న విషయము ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఏంటనేది కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఇబ్బంది పెట్టడం అనే విషయం పక్కన పెడితేనండి, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ విషయాలన్నీ తెలుసుకొని కూలంకషంగా దీని గురించి ఆలోచించే టైము, ఒక వ్యవధి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? షూటింగ్ లేదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన డీల్ చేయవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, దిస్ ఈస్ అన్ ఆఫ్టర్ ఆల్ మ్యాటర్ ఆఫ్ 24 crores ఫర్ హిమ్. ఆయనకి 24 కోట్లు అంటే ఒక సినిమాలో సగం కూడా కాదు. ఆయన దీని గురించి ఎందుకు ఆలోచిస్తారంటే హీ హాస్ బెటర్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. ఆయన ఒక కాంకరెంట్ టీమ్కి అప్ చెప్తారు. ఆయనకి పిఆర్ టీం ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్స్ టీం ఉండొచ్చు, లేకపోతే లీగల్ టీం ఉండొచ్చు, వాట్ ఎవర్ నేమ్ యూ కాల్ ఇట్, ఆయన అప్ చెప్తారు. సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ పొరపాటు అయి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి అందిన కమ్యూనికేషన్ పొరపాటు అయి ఉండొచ్చు, లేకపోతే ఆయనకి అందిన కమ్యూనికేషన్లో బ్లాంక్స్ ఉండి ఉండొచ్చు, మేబీ ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఉండకపోవచ్చు, ఆయనకు వేరే విధంగా అర్థమై ఉండొచ్చు. దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ బిహైండ్ దిస్ అండి. లాయర్స్ది తప్పని నేను అనట్లేదు, లేకపోతే ఆయనది తప్పని నేను అనట్లేదు. వాళ్ళ వెర్షన్ ఆఫ్ థింకింగ్ వేరే అయి ఉండొచ్చు. వెన్ దెర్ ఇస్ ఎ హయ్యర్ కోర్ట్, ఏమో ఈ కోర్టులో టెక్నికల్గా వాళ్ళు కూడా అదే అంటున్నారండి, టెక్నికల్ మిస్టేక్ జరిగింది అంటున్నారు. అయితే అసలు ఈ గీతా లక్ష్మి ఎవరైతే ఉన్నారో, అంటే 2003లో ఎన్టీఆర్ గారు ఎవరి దగ్గర నుంచి అయితే ప్రాపర్టీ కొన్నారో, అసలు ఈ ఎపిసోడ్లో వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు అసలు ఎంతసేపు. వాళ్ళు యాజ్ ఫార్ యాజ్ ద బ్యాంక్ కేస్ ఈస్ కన్సర్న్డ్ వాళ్ళు ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదండి బ్యాంకులో. ఓకే. ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్డర్ April 30th రోజు ఏదైతే వచ్చిందో దాంట్లో నేను రెస్పాండెంట్ బ్యాంక్కి నేనే అడ్వకేట్ని. ఓకే. సో అదర్ సైడ్ అడ్వకేట్ రిప్రజెంట్ చేసినప్పుడు కూడా వేరే వాళ్ళు ఉన్నారు, వేరే బ్యాంకులు ఉన్నాయని రిప్రజెంట్ చేశాడు. అండ్ హీ ట్రైడ్ టు పుట్ సెవరల్ అదర్ థ్రెట్స్ అండ్ బ్లేమ్స్, బట్ హీ నెవర్ వాజ్ కాన్కరెంట్ అబౌట్ ఎనీ డాక్యుమెంటేషన్. డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి? ఛార్జ్ షీట్ ఫైల్ అయింది, కాపీ ఏది? అన్నీ చెప్తే సరిపోదండి, కోర్టుకి కూడా ప్రతిదీ డాక్యుమెంట్ రూపంలో మనం సబ్మిట్ చేయాలి. అండ్ డిఆర్టీకి అయితే నాకు తెలిసి కాపీ సబ్మిట్ చేయలేదు. చేస్తే డెఫినెట్గా యాజ్ పర్లా నాకు కాపీ ఇవ్వాల్సిందే, బికాజ్ ఐఎమ్ ఆన్ ది అడ్వకేట్ ఆన్ ది రికార్డ్, కాబట్టి నాకు కాపీ సప్లై చేయాలి. కాబట్టి ఆయన నాకు కాపీ ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదనే కాంకరెంట్గా. ఇక్కడ అంటే ఈ కేసు విషయానికి సంబంధించి అంటే ఒక కామన్ మ్యాన్ వైపు నుంచి వస్తున్న ఇంకొక వర్షన్ ఏంటంటే, ఆ గీతాలక్ష్మి ఎవరైతే ఉన్నారో, సో ఒక బ్యాంకు కాదు, ఒక 4-5 రకాల బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడం, లోన్ లేకపోవడం జరిగింది. బట్ అంటే ఒక కామన్ మ్యాన్ అనేవాడు ఒక 1000 రూపాయలు 500 రూపాయలు ఏదైనా డెట్ కట్టలేని పరిస్థితుల్లో, బట్ బ్యాంకులు వాళ్ళని వెళ్ళి రికవర్ చేసుకొని రకరకాల ప్రొసీడింగ్స్ ఉంటాయి ఒక కామన్ మ్యాన్కి. బట్ వీళ్ళు ఇన్ని బ్యాంకులకి లోన్ లేకొట్టారు కదా, మరి ఇప్పుడు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? మరి బ్యాంకులు వాళ్ళని ఏం చేయబోతున్నాయి ఏంటి, వాళ్ళ వైపు ఏ విధంగా లీగల్గా ప్రొసీడ్ అవ్వబోతున్నాయంటే కూడా ఒక కామన్ మ్యాన్కి వస్తున్న డౌట్ ఇది. 1998లోనండి ఈ కేసు ఫైల్ చేసినప్పుడు
సిడ్బీ అనే బ్యాంక్ ఫైల్ చేసింది అక్షరాల 33 లక్షల రూపాయల కోసం అండి. ఇవాళ ఈరోజు యాజ్ వి స్పీక్ ఆ ప్రాపర్టీ వాల్యూ 24 crores అని టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసింది. అవును, టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ రావడం జరిగింది. 24 crores అని పబ్లిష్ చేసింది. అంటే ఈరోజు బ్యాంకులన్నీ ఒక బ్యాంక్ అమ్మేశాక మిగతా డబ్బు దేర్ విల్ బి ఎ కార్పస్ లెఫ్ట్ కదండి. ఆ డబ్బు దే హ్యావ్ టు రిటర్న్ టు సుంకు ఆటో ఓన్లీ యాజ్ పర్ ద బ్యాంక్ నార్మ్స్. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఫ్యూచర్ ఇంట్రెస్ట్ అంతా కలిపిన ఇప్పుడు దాదాపు 6-7 కోట్లు ఉందండి అది. సో 6-7 కోట్లు రికవర్ చేశాక దేర్ విల్ బి సబ్స్టాన్షియల్ అమౌంట్ లెఫ్ట్ కదా. బ్యాంక్స్ అయితే రికవర్ చేసుకుంటాయండి. ఎన్టీఆర్ మైట్ హ్యావ్ గాన్ టు హై కోర్ట్ బట్ బ్యాంక్స్ విల్ గో టు సుప్రీం కోర్ట్. There are higher forums available for the banks also. They won't leave. And they can't leave. అది బ్యాడ్ డెట్ అని కన్సిడర్ చేయడానికి మాకు ప్రాపర్టీ మీరు తీసుకోండి అని ఒక అప్రాప్రియేట్ కాంపిటెంట్ కోర్ట్ దగ్గర నుంచి ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ని వేరే కోర్టు ఛాలెంజ్ చేసినా కూడా టిల్ స్టేడ్ ఆర్ రివర్స్డ్ ఆర్డర్ కంక్లూజివ్. మీరు ఈ యాక్షన్ తీసుకోవద్దు అని కానీ ఈ ఆర్డర్ చెల్లదు అని కానీ వేరే కోర్టు కాంపిటెంట్ హయ్యర్ కోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప దీన్ని ఎవ్వరు, అది ఎన్టీఆర్ కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవ్వరు కూడా ఈ ఆర్డర్ని అబాయిడ్ చేయకుండా ఉండలేరు. దట్ విల్ బికమ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మేము ప్రాపర్టీని అమ్మనివ్వకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కదండి. కోర్ట్ విల్ టేక్ ఇట్స్ అప్రోప్రియేట్ యాక్షన్. అండ్ ఇందులో చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ మీద ఫాల్స్ కేసెస్ పెట్టడం జరిగిందండి. లాట్ ఆఫ్ ఎలిగేషన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో బ్యాంక్ ఎంప్లాయీస్ కొల్యూడ్ అయ్యారని, కొల్యూడ్ అయి చేశారని అదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారండి. కొల్యూడ్ అయినట్టు ఎక్కడ ప్రూవ్ అవ్వాలా, కంక్లూజివ్గా రాసేశారు వాళ్ళు, ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు. అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్ ఎవ్రీబడి ఆర్ డీమ్డ్ ఇన్నోసెంట్ అనేది ఇండియన్ లీగల్ సిస్టమ్ ఫాలో అయ్యే ఒక ప్రిన్సిపల్ అండి. అతను నేరస్తుడు అని ప్రూవ్ అయ్యే వరకు కూడా అతను నిర్దోషి అనుకోవాలి. మనం చాలా సినిమాలు చూస్తామండి ఈ మాట. ఇది ఇండియన్ లీగల్ సిస్టమ్కి ఒక పిల్లర్ లాంటిదండి. మరి అటువంటి పిల్లర్ ఇండియన్ లీగల్ సిస్టంలో కంక్లూజివ్గా బ్యాంక్ ఎంప్లాయీస్ మీద వాళ్ళు ఏదో కొల్యూడ్ అయిపోయారు, ఎవరు ప్రూవ్ చేశారండి వాళ్ళు కొల్యూడ్ అయినట్టు? ఒకవేళ కొల్యూడ్ అయ్యారా అనుకోండి, ఏమొస్తుంది వాళ్ళకి? వాళ్ళ ఉద్యోగాలే పోతాయి కదా. కొల్యూడ్ అయ్యి సుంకు ఆటోకి లోన్ ఇవ్వడానికి 5-6 బ్యాంకులు కొల్యూడ్ అవుతాయా? పోనీ ఏదైనా ఒక పెద్ద మల్టీమిలియన్ కంపెనీయా? వీళ్ళు ఒక 10 కోట్లు ఇచ్చేస్తారు నాకు, నేను కొల్యూడ్ అయిపోయాను, మనం ఇండియా వదిలి పారిపోదాం అనే సిస్టమ్ లేదు కదండి. బ్యాంక్ ఎంప్లాయీ ఇండియా వదిలి పారిపోలేడు. బ్యాంకు లోన్ ఇచ్చిన వాళ్ళు పారిపోయారు కానీ ఎంప్లాయీ పారిపోయినట్టు ఎక్కడ నేనైతే చదవాలా? ఇప్పుడు ఏమో ఎక్కడైనా మనకు తెలియకుండా జరిగి ఉండొచ్చు, బట్ నేనైతే చదవాలా. సో కొల్యూడ్ అయ్యారు అని కంక్లూజివ్గా రాయటం. సో ఇదేమవుతుందంటే అండి, ఒక రెస్ట్లెస్నెస్. కొంతమంది అందరూ సీరియస్గా తీసుకోకపోయినా ఎన్టీఆర్ గారి అభిమానులు కొంతమంది ఉంటారండి. ఏమో మా అభిమాని నటుడు ఇల్లు, ఏం జరగచ్చు, ఏదైనా జరగచ్చు అన్న ఒక రెస్ట్లెస్నెస్ క్రియేట్ అవుతుందండి జనంలో. మనకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు April 30th వరకు ఏ ఒక్క న్యూస్ పేపర్ కానీ ఏ మీడియా ఛానల్ కానీ 6 బ్యాంకులను మోసం చేసిన సుంకు ఆటో, గీతా సంతోష్ని ఎవరు రాయలా. ఒక్క April 30th రోజు ఆయనకి ఎగ్నెస్ట్గా ఆర్డర్ వచ్చాక ఆయన వెళ్ళారో హైకోర్టుకి లేదో నాకు తెలియదు, ఎందుకంటే ప్రాపర్టీ ఆయన పేరు మీద లేదు. పేపర్లో చదవడమే, నేను కూడా వెకేషన్ బెంచ్లో జరిగింది అది. ఆయన పేరు మీద ప్రాపర్టీ లేదు, ఆయన ఎందుకు వెళ్తారు హైకోర్టుకి? ఏమన్నా నేను అమ్మాను ప్రాపర్టీ, నా వల్ల అన్యాయం జరిగింది అన్న మానవతా దృక్పథంతో ఆయన ఏమైనా వెళ్ళుండొచ్చు. ఎందుకంటే ఆయన ప్రాపర్టీ అమ్మేశారు కదండి 2013లో. ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది క్లియర్గా, డాక్యుమెంట్ నెంబర్తో సహా. చిన్న చిన్న పొరపాట్లు అయితే ఈ కేసులో ఉన్నాయండి. రైట్. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వస్తున్న వార్తల్లో ఈ డిఆర్టీకి సంబంధించిన పేరు ఎక్కువగా కూడా వినిపిస్తుంది. అంటే ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించి, ఒక ఫైనాన్షియల్ స్కామ్కి ఏదైతే ఉందో ఇట్లాంటి వాటికి సంబంధించి అసలు అంటే డిఆర్టీ వరకు వెళ్ళడానికి ఉన్న స్కోప్ ఏంటి అసలు? డిఆర్టీ అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని అర్థం అండి. డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ బ్యాంక్స్ కానీ ఓవర్ అండ్ అబౌట్ 20 lakhs డెట్ ఉన్నప్పుడు, షెడ్యూల్డ్ డెట్ ఉన్నప్పుడు డిఆర్టీకి వెళ్ళి, ఒకవేళ డెట్ ఇచ్చినప్పుడు ఆ థర్డ్ పార్టీకి ఏమైనా అన్యాయం జరిగినా డిఆర్టీకి వెళ్ళి దానికి సంబంధించినంత వరకు, ఆ డెట్కి సంబంధించినంత వరకు అయితే రికవరీ ప్రొసీడింగ్స్ చేయడానికి, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ అయిన రికవరీ ప్రొసీడింగ్స్ స్టే చేయడానికి డిఆర్టీ అనే ట్రిబ్యునల్ ఉందండి.
ఈ ట్రిబ్యునల్లో బ్యాంక్ 2003లోనే బ్యాంకుకి ఫేవరబుల్గా ఆర్డర్ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు కాదు, 2003-4లోనే బ్యాంకుకి ఫేవరబుల్గా ఆర్డర్ వచ్చింది. అయితే ఇప్పుడు నడుస్తున్న ఈ కేసు ఏదైతే ఉందో ఇక్కడ డిఆర్టీ అనేది ఎన్టీఆర్కి ప్రతికూలంగా తీర్పునివ్వడం జరిగింది అన్నారు. అంటే ఎందుకు ఎన్టీఆర్కి అన్ఫేవర్గా ఇక్కడ తీర్పు రావడం జరిగింది? ఇక్కడ ఒకటండి, ఇది చాలామంది తప్పుగా అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఎన్టీఆర్కి ప్రతికూలంగా వచ్చిన తీర్పుకి డిఆర్టీ ఇచ్చిన తీర్పుకి సంబంధం లేదండి. ఎన్టీఆర్కి ప్రతికూలంగా వచ్చిన తీర్పు ఏంటంటే, బాబు నీకు ఈ విషయంలో సంబంధం లేదు అన్న వరకు మాత్రమే. సంబంధం లేదని చెప్పింది, అంతే. సంబంధం లేదని చెప్పింది. నువ్వు ఇప్పుడు ఇందులో పార్టీగా చేరి కొత్తగా ఈ లోన్కి విషయంలో కానీ ఈ డబ్బు విషయంలో కానీ మారేది లేదు. బ్యాంకుకి వేరే అదర్ రెస్పాండెంట్స్కి జరిగిన విషయంలో నువ్వు మధ్యలో దూరవలసిన అవసరం లేదని మాత్రమే జడ్జిమెంట్ వచ్చింది తప్ప ఈ ఆస్తికి నీకు సంబంధం లేదని. కానీ ఆయన తప్పుపట్టే విధంగా ఎక్కడ రాలేదండి. ఆయన ఎక్కడ పాయింట్అవుట్ చేయలేదు. ఆయన పాయింట్అవుట్ చేయవలసిన నెసెసిటీ ఇందులో లేదు అని మాత్రమే చెప్పారు. నీకు సంబంధం లేదు. బేసిక్గా నువ్వు కొనేటప్పటికే అది బ్యాంకులో మార్టిగేజ్లో ఉంది. అది నీ డ్యూ డిలిజెన్స్ లోపం అయి ఉండొచ్చు, లేకపోతే డ్యూ డిలిజెన్స్ చేయడానికి నీకు వీలైన పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. ఇంకో విషయం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే, ఆయన కొనేటప్పుడు చాలా చిన్నపిల్లాడండి. ఆయన చిన్న 2003 అంటే చాలా చిన్న. నిన్న ఆయన బర్త్డే నిన్నటి డేట్ ప్రకారం ఆయన 39 years అనుకుంటా. 2003 అంటే బ్యాక్ 22-21 years. చాలా చిన్న కుర్రాడండి ఆయన. అప్పుడప్పుడే మూవీస్ లోకి వస్తూ అప్పుడప్పుడు ఇల్లు కొనుక్కుందాం ఏదైనా జరగదు. చాలా బిజీగా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద సినిమాలు లైనప్ లో ఉన్న టైం కూడా అది. 2003 అంటే సింహాద్రి ఇవన్నీ లైనప్ లో. జస్ట్ అప్పుడే ఆయన కెరీర్ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అంతే. పీక్లో ఉన్న టైంలో ఏదైనా జరగండొచ్చండి. ఆ టైంలో, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మిస్గైడెన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ లొకాలిటీ ఆయనకి నచ్చి ఉండొచ్చు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అప్పుడు బాగా అమ్ముతున్న టైం అండి అది. 2002-2003 అంటే ఈవెన్ తో 1982లో వాళ్ళు సొసైటీ కొనుక్కున్నా అప్పుడు బాగా ఫెచ్చింగ్ లో ఉన్న ఏరియా అండి రోడ్ నెంబర్ 75 అంటే. ఇప్పుడు అక్కడ కొనడం అనేది జరగని పని. అకార్డింగ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా 3.25 lakhs per square yard నడుస్తుందంట, యాజ్ పర్ ద సేమ్ ఆర్టికల్. ఒక నేషనల్ మీడియాలో ఇటువంటి న్యూస్ కవర్ అయినప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్కి దెర్ విల్ బి బ్యాడ్ రెప్యుటేషన్ అండి. ఆయనకి ఏం జరిగింది, అందరూ కూడా ఆయన మోసపోయారు అనుకోరు. వెల్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఆయనే మోసం చేశాడు అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈయన మోసపోవాల్సిన పనే ఉంది. మామూలుగా టీ తాగుతూ మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ని ఎవరు మోసం చేయగలరనే మాట్లాడుకుంటారు కదండి. అంతే. సో అలా చాలా కంటెస్ట్ ఉంటుందండి ఇందులో. బేసిక్గా ఏంటంటే ఎవరో ఒకరిని బ్లేమ్ చేయడం కానీ లేకపోతే ఎవరో ఒకరి మీద దుమ్ము చల్లడం కానీ జరిగే ప్రక్రియ కాదు ఇది. అసలు ఆ న్యూస్ ఎందుకు వచ్చింది అనేది ఒక డౌట్. ఎందుకంటే ఆయన పేరు మీద లేని ప్రాపర్టీ చూడండి. బట్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఒక 4-5 రోజుల నుంచి ఎక్కడా లేని హడావిడి అయిపోయింది ఆయన మీద. అది ఎందుకు జరుగుతుంది అన్నది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎందుకు హడావిడి జరుగుతుంది, ముందు బ్యాంకులో జరిగినప్పుడు లేదు కదా. చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్ కేసులో ఉన్నారు కదా, ఇప్పటికీ రిటైర్ అయిపోయినా వాయిదాలు తిరుగుతున్నారు కదా, సఫర్ అవుతున్నారు కదా బెనిఫిట్స్ ఆగిపోయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా ఎక్కడ దీనికి సంబంధించి బయట స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఎక్కడ కూడా అసలు లేదు. అసలు ఏదో ఆయన దీని గురించి మాట్లాడవలసిన పరిస్థితే వస్తే ఎవరికి ఎంత కట్టాలి అన్న మాట తప్ప వేరే మాట మాట్లాడండి ఆయన. ఆయనకి ఆఫ్టర్ ఆల్ అండి అది. ఆయన కారు నెంబర్కి పెట్టే డబ్బు 4 కార్లు నెంబర్కి పెట్టే డబ్బు పెడితే ఇది క్లియర్ అయిపోతుంది. 25-30 లక్షలు పెట్టి కార్ నెంబర్ కొంటాడు ఆయన, గవర్నమెంట్కి పే చేసి అఫీషియల్గా. సో ఆయనకి దీని గురించి లేకపోతే నేను కట్టను, నేనే కరెక్ట్, నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడతాననే మూర్ఖుడు కూడా కాదు ఆయన. ఎందుకంటే ఆయన చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు, చాలా క్లియర్ గా ఉంటారు. ఎన్టీఆర్ ఆయనకి ఏం పని అండి, దేర్ ఇస్ బెటర్ థింగ్స్ ఫర్ హిమ్ టు డూ ఇన్ లైఫ్. ఈ దీని మీద కాన్సన్ట్రేట్ చేసే టైంలో ఆయన బాడీ మీద లేకపోతే కొత్త కథ వినడంలోనే పెట్టుకుంటాడు. ఆయన ఫిట్నెస్ మీద పెట్టుకుంటాడు. దీని గురించి కూర్చొని లాయర్లతో కూర్చొని గంటల తరబడి చర్చించి మనకి ఎట్టి పరిస్థితుల్లో కావాలి అని ప్రెస్టేజ్కి వెళ్ళే వ్యక్తి అయితే కాదు. అసలు ఇలాంటి విషయాలకి ఇలాంటి వివాదాలకు కూడా ఆయన ఎప్పుడు దూరంగానే. ఆయన ఫ్యామిలీ అంతవరకే, సినిమా ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. వాళ్ళ ఫాదర్ లాగా చెప్తే ఎక్కడ కావాలంటే అక్కడ ఇంకా మంచి ల్యాండ్ వెతికి పెడతారు. ఈజ్ ఎ బిగ్ రిలేటర్ ఇన్ దిస్ అక్రాస్ ది కంట్రీ టు బి వెరీ ఫ్రాంక్. ఆయనకి ల్యాండ్ కరువు లేదు. నాన్నే శ్రీనివాసరావు గారు అల్లుడు కదా, వాళ్ళు రియల్ ఎస్టేట్ ప్రారంభమైన దగ్గర నుంచి ఉన్నారు. అవును, నాన్నే వాళ్ళ ఫ్యామిలీ. అవును, ఘట్కేసర్ నుంచి మీరు యాదగిరి కొట్టు వెళ్తుంటే
కార్లో వెళ్తే ఆ గోడ అవడానికి 5-6 మన మినిట్స్ కార్లోను ట్రైన్లోను వస్తుంటే ఆ గోడ కొన్ని కిలోమీటర్ల వరకు వస్తుంది. కొన్ని కిలోమీటర్ల వరకు వస్తుందండి. అవును. అలాంటి గోడలు సిటీలో నాకు 2 తెలుసు. శంషాబాద్లో ఒకటి, గట్కేసర్లో ఒకటి, షామీర్పేటలో ఒకటి. వాళ్ళకి కరువే ఉందండి ఆ చిన్న 600 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కోసం. బట్ ఎందుకు ఉన్న పలంగా ఇది సడన్ గా బయటకు వచ్చేసింది? ఎవరో బ్యాడ్ ఆయన కూడా ఒకటండి, ఎవరో బ్యాడ్గా ఇంటెన్షనల్గా బ్యాడ్ రెప్యుటేషన్ క్రియేట్ చేయడానికైనా జరిగి ఉండాలి. లేకపోతే పొరపాటుగా మీడియాకి లీక్ అయ్యి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వల్ల అయినా జరిగి ఇంటర్ప్రిటేషన్ తప్పు తప్ప మనం ఇందులో ఉన్న పార్టీస్ని తప్పు అనలేమండి. ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు ద్వారా రాదు. బ్యాంక్ వాళ్ళగా తీరిక ఉండదు, అవసరం కూడా లేదండి. ఎన్టీఆర్ గారికి అసలు దీంతో పని లేదు. ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. ఎస్టర్డే వాజ్ హిస్ బర్త్డే. సో ఆయన ఇండియాలో ఉన్నారా, బయట షూటింగ్లో ఉన్నారా అనేది ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడా మాట్లాడలేదు. మరి నేషనల్ మీడియాలోకి ఎందుకు వచ్చింది? ఎందుకు పెద్ద హడావిడి జరిగిపోయింది. యూట్యూబ్ ఛానల్స్లో కూడా 7-8 యూట్యూబ్ ఛానల్స్లో చూశాను నేను. సో అది ఆయన మాట్లాడినట్టు కానీ ఏం లేదు, ఊహాకథనాలు ఇలా జరిగిందంట. లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్ అండ్ అందులో కూడా. అది కూడా దీంట్లో లేటెస్ట్ అప్డేట్స్ ఏం లేవు. ఎప్పుడెప్పుడు 2003 విషయాలు, 2019 విషయాలు, 1996 విషయాలు. అదే టైమ్స్ ఆఫ్ ఇండియాలో లాస్ట్ లైన్లో ఒకటి రాశారండి. డిఆర్ఏటీకి టెక్నికల్ ఇష్యూ కాబట్టి డిఆర్ఏటీకే వెళ్ళాలి, హైకోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అన్నట్టుగా. అది పైన రాయాలండి వాళ్ళు. ఏదో టెక్నికల్ ఇష్యూ జరిగింది. ల్యాండ్ డిస్ప్యూట్స్ అనేది ఇవాళ రేపు అందరికీ కామన్ అయిపోయినాయి. ఇట్స్ ఎ వెరీ కామన్ ఇష్యూ వెన్ ఎ సెలబ్రిటీ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇంకా దాన్ని ఏంటంటే అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి తెలియచేయాలి అని ఒక ఆతృత వల్ల తెలియజేయడం. కాకపోతే ఏంటంటే తెలియజేసేది కొంచెం కరెక్ట్గా తెలియజేస్తే వాళ్ళు బాధపడరు, ఆయనకి బ్యాడ్ రెప్యుటేషన్ రాదు, మీ గోలు సక్సీడ్ అవుతుంది. ఇది ఎలా ఉందంటే ఏదో సడన్ గా గుడ్డగాల్చి అవతల వాళ్ళ మీద వేయాలన్నట్టుగా అలా జరిగింది. కానీ ఇది ఆయన ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదని నాకు రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ అవ్వరు కూడా ఫ్యూచర్ లో. ఇంత చిన్న విషయానికి 20 అవసరం లేదు. ఆయన కొన్నప్పుడు ప్రాపర్టీ వాల్యూ మేబీ ఎంత ఉండొచ్చండి, 2003లో ఒక 2-3 కోట్లు కూడా ఉండకపోవచ్చు అంతే. ఆయన కొన్నప్పుడు. ఆయన అమ్మినప్పుడు కూడా ఆయన ఏదో ప్రీమియం వాల్యూకి అమ్మరు కదా, ఆయన జీపీఏ హోల్డర్కి అమ్మారు. పైగా అంటే క్లోజ్ అసోసియేట్ అవ్వాలి. ఒక జూనియర్ ఎన్టీఆర్ స్థాయి వ్యక్తి ఒకరికి జీపీఏ ఇచ్చారు అంటే ఎంత క్లోజ్ అసోసియేట్ అయితే ఇస్తారండి. అంత క్లోజ్ అసోసియేట్కి అమ్మినప్పుడు ప్రీమియంగా అమ్మరు డెఫినెట్గా. అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ మార్కెట్ వాల్యూకో లేకపోతే ఇంకా తక్కువకే అమ్మడం, లేకపోతే స్టాంప్ డ్యూటీ కట్టి ఫ్రీగా రాసేయడో చేస్తారు. సో ఫర్దర్గా ఏంటి అసలు ఇది ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉందంటే అండి, బ్యాంక్స్ అయితే వదలవండి. లేదంటే ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఛార్జ్ షీట్స్ ఫైల్ అయినాయి. ఓకే. ఇప్పుడు బ్యాంకు వదిలింది అంటే వాళ్ళ మీద ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రెషర్ పెరుగుద్ది. ఏ బ్యాంకు ఎంప్లాయీస్ని వదిలేదండి. తప్పు జరిగింది అని నిరూపించడం జరిగితే తప్ప. బ్యాంకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అంటే, లేకపోతే బ్యాంకు తరఫున పోలీస్ జరిగింది అంటే విజిలెన్స్ అని, ఇంటర్నల్ ఎంక్వైరీ టీమ్ అని చాలా ఉంటాయండి. ఇంటర్నల్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఎక్కడ తప్పు జరిగింది అనేది. బ్యాంక్ నుంచి డబ్బు ఏమి ఎంప్లాయీ క్యాష్ డ్రా చేసి అవతల వాళ్ళకి ఇవ్వదు. బ్యాంక్ అకౌంట్ నుంచి అవతల వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అంటే ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ జరిగింది, స్కామ్ జరిగిందంటే కంపెనీ నుంచి బ్యాంక్ ఎంప్లాయీకి జరిగింది అని క్లెయిమ్ చేశారు. అది ప్రూవ్ చేయవలసింది ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్. బ్యాంక్కి సంబంధం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అది ప్రూవ్ చేశాక ఏమో ప్రూవ్ అవ్వకపోతే ఓకే, ప్రూవ్ అయితే హైయర్ కోర్టు ఉంది కదండి ఎప్పుడు కూడా. హైకోర్టులో డివిజనల్ బెంచ్ వరకు ఉంది, సుప్రీంకోర్టులో కాన్స్టిట్యూషనల్ బెంచ్ వరకు ఉంది. ఏ బ్యాంకుకి డబ్బులు కట్టొద్దు అని ఏ కోర్టు చెప్పదండి. ఎందుకంటే బ్యాంకులో ఉన్న ప్రతి రూపాయి బ్యాంకుది కాదు, చివరి అనా పైసా సహా అది ప్రైవేట్ బ్యాంక్ అయినా, కోఆపరేటివ్ బ్యాంక్ అయినా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా, ఏ బ్యాంక్ అయినా పబ్లిక్ మనీ. ఆ బడ్డెన్ తర్వాత పబ్లిక్ మీదే పడుతుంది. ప్రతి రూపాయి పబ్లిక్ మీద పడే బడ్డెన్. డబ్బుని బ్యాక్ డెట్ కింద రాసేసి ఆర్బీఐతో క్లెయిమ్ చేసుకుంటాము మేము అని చెప్పి చేసేసడానికి సెక్యూర్డ్ ప్రాపర్టీ ఉన్న లోన్ అండి ఇది, క్రెడిట్ కార్డు కాదు. ఒక 24 కోట్లని రాశారంటే సబ్ రిజిస్టర్ వాల్యూ ఒక 15-16 కోట్లు ఉండొచ్చండి. 24 కోట్లు సబ్ రిజిస్టర్ వాల్యూ ఉండదు. సబ్ రిజిస్టర్ వాల్యూ 15-16 కోట్లు అంటే ఆ ప్రాపర్టీని ఎందుకు వదిలేస్తారండి? దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ కదా. దానికోసమే కదా జీతాలు ఇచ్చి అంతమందిని పెట్టుకున్నారు బ్యాంకులు కూడా. లీగల్ టీమ్స్ ఎందుకు ఉన్నాయండి? ఒక కంపెనీకి ఒక లీగల్ టీం ఎలా ఉంటుందో ఒక బ్యాంకుకి అలాగే ఉంటుంది. వాళ్ళు ఎందుకు వదిలేస్తారు దాన్ని? ఈయనకి ఎలా అయితే అడ్వకేట్స్ అడ్వైస్ చేస్తారో వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. ఈయన ఇంకా కోర్టులో ఇస్తాడండి ఫీజులు, బ్యాంకులు అంతంత ఇవ్వవు. బ్యాంక్ వర్క్స్ అండ్ రెప్యుటేషన్ అండి.
హీ మే బీ ఏ పర్సన్ విత్ లెస్ లీగల్ నాలెడ్జ్, బట్ బ్యాంకులోకి వచ్చిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి రోజు అదే పని కదా. వాళ్ళు దే విల్ బి వెల్ వర్స్డ్ విత్ ద లీగల్ టెర్మినాలజీ అండ్ లీగల్ నాలెడ్జ్. వాళ్ళు కూడా దానికి వర్క్ చేయడానికి ట్రై చేస్తారు కదా, బ్యాడ్ డెట్ కింద క్లోజ్ చేయడం కంటే. సో ఇంకొక 10 సంవత్సరాలు పోరాడతారండి, అప్పటికైనా ఎటైనా వెళ్ళొచ్చు. అది కూడా రైట్. అది ఇప్పుడు అట్ దిస్ పర్టికులర్ జంక్చర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వెళ్ళిపోతుందని కానీ బ్యాంకుకి వెళ్ళిపోతుందని కానీ నేను చెప్పట్లా. కానీ ఎక్కడా కూడా ఆయనకి ఫేవరబుల్గా కానీ ఆయనకి ఎగ్నెస్ట్గా కానీ ఆర్డర్ లేదు. రైట్. ఎందుకంటే ఆయన పేరు మీద ప్రాపర్టీయే లేదు కాబట్టి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అండి. సుబ్బారెడ్డి గారు. అసలు ఎన్టీఆర్ భూ వివాదానికి సంబంధించి అసలు కంప్లీట్ పిక్చర్ ఏంటి, అసలు ఈ ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయాల గురించి చాలా వాస్తవ విషయాల గురించి మీ విశ్లేషణ తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారెడ్డి గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.